guys, what's up? Good evening. Welcome back to the Hit Vlogs. Welcome back to one more vlog, guys. Hi, mummy. హాయ్ బాగున్నారా అందరూ? Hi, Trida baby. Hi, హాయ్ నాన్న. బాగున్నారా అందరూ? ఎక్కడికి వచ్చేసినాం నాన్న మనం మళ్ళీ? ఎక్కడికి బాగున్నారా వచ్చినాము? అందరూ? బాగున్నారా అని అడుగు. నమస్తే చెప్పు. అందరు బాగున్నారా? అందరూ కాఫీ, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చూస్తా అంటే అప్పుడు చేసినారా అని అడుగు. తిన్నారా అని అడుగు. ఎక్కడికి వచ్చినాం చెప్పు. మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం రా. 10 రోజులు అక్కడికి పోయేది, మళ్ళీ సడన్ గా ఇక్కడికి వచ్చేసేది. మా మమ్మీకి అయితే ప్యాకింగ్ చేసేకే 16 days అయింది ఈసారి. 2 weeks అయింది దగ్గర దగ్గర. 16 days 15 days ఒకసారి ప్యాక్ చేసేది. లేదు లేదు ఈసారి 1 month 2 months అక్కడే ఉంటామని పోయేది. ప్రతిసారి ఏదో ఒక వర్క్ పడేది, మళ్ళీ ఈసారి రామ్లే మనకి హైదరాబాద్ పోయే పని పడింది వచ్చినాం. అవును గైజ్, అక్కి ఉంది కదా నా ఫ్రెండ్, సో వాళ్ళు దావత్ అంటారంట, దావత్ ఇస్తున్నారనమాట. సో ఆంటీ బర్త్డే ప్లస్ అక్కి కార్ కొనింది అనమాట, ఆ రెండింటికి కలిపి ఇస్తున్నారు. సో మేము ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుండి హైదరాబాద్కి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. బెంగళూరు టు హైదరాబాద్ ఏడగానే అన్ని చూసుకోవాలి కదా, నేను అన్ని రోజులు లేనని అన్ని సెట్ చేసి. అవును, అమ్మ 15 days ఇక్కడ లేదంటే అన్ని పనులు కూడా ఎక్కువే ఉంటాయి కదా, అంటే క్లీనింగ్ చేసుకునేటివి, మళ్ళీ ఇక్కడ సిల్వర్ క్లీన్ చేయాలా. అండ్ ఇక్కడ కొన్ని మ్యాంగోస్ అవి తెప్పించినాం చూడండి. ఇవన్నీ అక్కి వాళ్ళకి అండ్ అక్కి వాళ్ళ ఫ్రెండ్స్కి తెప్పించి పెట్టినాం అనమాట. ఇవి రేపు కార్లో వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. మీరు ఈ బ్లాగ్లో చూస్తారు, ఫుల్ లగేజ్ ఉంది. యాక్చువల్లీ మా అత్తయ్య మావయ్య వాళ్ళని కూడా పిలిచినారు, వాళ్ళు కూడా రావాల్సింది. కాకపోతే మా మావయ్యకి అరికాల్ మంటలు అంటారు కదా, దానికే అపాయింట్మెంట్ దొరికింది అనమాట కరెక్ట్గా. ఆ అపాయింట్మెంట్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ 3 months వరకు రాదంట మమ్మీ. సో అందుకని చెప్పేసి అది క్యాన్సిల్ చేయలేక ఈసారి రావడం లేదనమాట వాళ్ళు. మేబీ నెక్స్ట్ టైం మేము ఇంకా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. అవును, నిన్న ఈవినింగ్ వరకు రావాలని అనుకున్నారు, మళ్ళీ ఇంకా లాస్ట్ మినిట్లో అట్లా అపాయింట్మెంట్ దొరికింది, అందుకే ఇంకా కష్టం అన్నారనమాట. అండ్ ఇంకొక ఎగ్జైట్మెంట్ ఏంటంటే నాకు ఫస్ట్ టైం బేబీని తీసుకొని, ఇది ఒక షార్ట్ ట్రిప్ అయినా కూడా ఫస్ట్ అఫీషియల్ ట్రిప్ కదా మమ్మీ. బెంగళూరు అనంతపురం ఓకే, ఆడ ఇంటికి అది వేరు మమ్మీ, మన ఇల్లు కదా అది. ఇప్పుడు సపరేట్ గా మనం ప్యాకింగ్ చేసుకోవాలి, అకామిడేషన్ లేదు, ఎట్లా మేనేజ్ చేద్దాంలే అన్నట్టు. అదే ఉయ్యాల లేకుండా అసలు ఉంటుందో లేదో, ఏం చేస్తుందో ఎట్లా చూస్తుంది, ఏది మైండ్ అట్లా మాట్లాడుతుంది పాప అని చూస్తుంది. అవును, కెమెరా సైడ్ చూస్తుంది, నా సైడ్ చూస్తుంది, అమ్మ ఏంది అట్లా మాట్లాడుతుంది అని. నెక్స్ట్ నువ్వు మాట్లాడాలి ఓకే. ఇంకోటి ఏం తెలుసా, ఈ మధ్య ఇట్లా మెడెత్తుతోంది అనమాట. మెడెత్తుతా అంటే ఇట్లా చేయి కొంచెం సపోర్ట్ ఇస్తే ఇట్లా కూర్చుంటుంది, అంత ప్రాపర్గా సపోర్ట్ లేకుండా ఇప్పుడే కూర్చోలేరు కదా ఇప్పుడే. సో ఎప్పుడెప్పుడు లేచి కూర్చోాలా అని వెయిట్ చేస్తుంది. బెడ్ అంతా తిరుగుతుంది ఫుల్గా. నిమిషం ఇట్లా వచ్చినామంటే కింద పడిపోతుంది. అవును, అది కాక పక్కన ఎవరో ఒకరు ఉండాల్సిందే, ఎవరు లేనిది అర్థమైపోతుంది అనమాట తనకి. పక్కన అయితే పక్కా ఉండాల్సిందే కదా నాన్న. అని బెడ్ మీద చూడు, ఇక్కడెవరు ప్రిట్టి ప్రిట్టి లిటిల్ గర్ల్, చూడు అక్కడ. నన్ను కాదు, ఇక్కడ చూడరా, ఇక్కడ చూడు, చూస్తానవా? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్, నమస్తే అందరికి. బాగున్నారా? బాగున్నారా అని అడుగున్నాను. బాగున్నారా? కాఫీ తాగినారా? టిఫిన్ తిన్నారా? మేము ఇంకా కాఫీ తాగలేదు. మా ముత్యాలం ఉన్నారు కదా హౌస్ హెల్ప్, వాళ్ళకి సన్ స్ట్రోక్ అయింది గైస్. సన్ స్ట్రోక్ కదా మమ్మీ, సన్ స్ట్రోక్ అయింది, అందుకే వాళ్ళు కూడా రెస్ట్లో ఉన్నారనమాట. ఇంకా ఇక్కడికి వస్తానే అన్ని ఫుల్ ఇట్లా హడావిడి ఉన్నాయి. మేము వచ్చి కూడా ఇంకా 2 days లేని, మొన్న వచ్చినాం అంతే. మొన్న కూడా ఎప్పుడు నైట్ వచ్చినాం. సో ఒక్కరోజే లెక్కలే లేదు అసలు, ఒక్కరోజు అంతే. ఎన్ని పనులు, అన్ని పనులు చూసుకోవాలి. అండ్ కాసేపట్లో ఇప్పుడు దర్శన్ కూడా వస్తున్నాడు, బయలుదేరినాడు ఆల్రెడీ. దర్శన్ మాతో పాటు వద్దాం అనుకుంటే దర్శన్కి బెంగళూరులో కూడా ఇంకా ఫుల్ పని ఉంది గైస్. అజిత్ కూడా అక్కడే ఉండిండే కదా, సో అందుకని చెప్పేసి ఇంకా దర్శన్ ఓకే మీరు వెళ్ళండి, నేను వర్క్స్ చూసుకొని మళ్ళీ వస్తా అన్నాడు. దర్శన్కి కూడా కోల్డ్ ఫీవర్, మొన్న పాపకు కూడా కొంచెం కోల్డిష్ గానే ఉండింది అనమాట. ఆడ వాతావరణం చేంజ్, ఆడ వేరుంది ఈడ వేరుంది అనమాట. ఆడ కొంచెం మధ్యాహ్నం అయ్యాలకు చల్లగా అవుతుంది. అవును, ఈడ చూస్తే వేడి ఎక్కువ. అవును, అందుకు వాతావరణం చేంజ్ వల్ల అట్లా అయింది. ఏం రా, తాతని ఎతుకుతానవా నువ్వు? ఇంకా రావడం లేదు అంటే ఈ టైంకి డాడీ దిగొస్తాడు అనమాట పై నుండి, అందుకేమన్నా ఎతుకుతా ఉందేమో పైకి చూసి. డాడీ మార్నింగ్ పోయినాడు, ఫుల్ బిజీ, అందరూ వర్క్ లోనే ఉన్నారు గైజ్. నాకు కూడా ఒక షూట్ ఉందన్నమాట, ప్యాకింగ్ చేసుకోవాలా. మధ్యాహ్నం నుంచి బిజీనే. పొద్దున్న నేను ఈ రోజు కొంచెం పర్లేదులే, మరి మధ్యాహ్నం వరకు వెయిట్ చేసిన, అమ్మది వర్క్ అయిపోయే వరకు ఎవరో ఒకరు ఉండాలి కదా అని చెప్పి. ఫుల్ ఉండేది పొద్దున, అవి సర్దేటివి ఐరన్ బట్టలు అవి ఇవి చాలా ఉండేది, అంతవరకు ఉండేది. మళ్ళీ
అప్పటి నుంచి చేసుకుంది ఇంకా ప్యాక్ చేసుకోవాలా. ఇంకా ప్యాక్ చేయలేదు, ఏమేమి పెట్టుకోవాలి అసలు ఏంది అంత గజిబిజి ఉంది. నేను చూపిస్తాలేండి మీకు, ఓకేనా? మొత్తానికి ఈ మామిడికాయలు ఇక్కడ మాగిండేటివన్నీ ఇక్కడే పెడతాను గైజ్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి అక్కడికంటే మెత్తగా అయిపోతుంది. అందుకే కొంచెం గట్టిగా ఉండేటివి మాగే ఉండేటివి వేసుకుంటాం బాక్సుల్లో. అండ్ ఇంకోటి లుక్ ఎట్ మై ఐబ్రోస్, నేనే చేసుకున్నాను ఈరోజు ఐబ్రోస్కి ఒకటే, మళ్ళీ ఎందుకు నాకు అసలు కొన్ని రోజులు ఉన్నా కానీ ఏదో వర్క్ పడతానే ఉంది. ఒక రోజు బయటకు వెళ్ళడము లేదంటే ఏదో వర్క్ పడతానే ఉంది. ఉరివే ఐబ్రోస్ ఏం చేయించుకోవాలి, ఐబ్రోస్ కూడా చేయించుకోవాలి. అందుకే ఓకే ఐబ్రోస్ ఫేస్ షేవ్ అంతా ఒకటే రోజు కంప్లీట్ చేద్దామని కంప్లీట్ చేసినాను గైస్. ఐబ్రోస్ తీసుకున్న వెంటనే ఒక రకంగా ఉంటుంది కదా, అంటే సెట్ అయ్యి కొంచెం టైం పడుతుంది. అది నేనే తీసుకున్నా కాబట్టి ఐ డోంట్ నో, బాగానే ఉంది. కొంచెం పెద్దగా అనిపిస్తుంది నాకు. అవునా, సరిపోయిందా? ఓకే, కరెక్ట్గా ఉంది. I would be up waiting for you if you had to leave. I would wait a lifetime if you were at sea. I just wanna say that I feel that our love is real. Maybe we should hurry up and seal the deal. హాయ్ దర్శను, వస్తానే కూతురుతో ఆడుకుంటానవా? హాయ్, అద్దంలో చూస్తోంది. మేము మొన్న వచ్చేటప్పుడు డ్రెస్సెస్ తీసుకొని వచ్చినాం గైజ్. మళ్ళీ దర్శనం వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాడు కదా, అందుకే పాపకు మళ్ళీ డ్రెస్సెస్ తీసుకున్నాడు. హైదరాబాద్ పోతున్నాం కదా అని. ఎట్లున్నాయో చూడాల మమ్మీ అవి. వావ్, ఇంత క్యూట్. నాన్న నీదే నాన్న డ్రెస్, చూడు డాడీ తెచ్చినాడు. చాలా బాగుంది, ఇట్స్ వెరీ క్యూట్. నీదే నాన్న ఇది? ఎక్కడది? మదర్ కేరా? చాలా బాగుంది. ఓ కాటనే, మంచి పని. నెట్ తీసుకోవాలి, నెట్ అస్సలు వద్దు, ఇట్లా కాటనే బెస్ట్. చాలా చాలా బాగుంది. రెండు కాటనే చాలా బాగున్నాయి. కలర్స్ బాగున్నాయి దర్శన్. ఒకటి బ్లూ, ఇంకొకటి పింక్. ఎంత ఇది? చాలా బాగున్నాయి గైస్. ఎవరైనా తీసుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇది 2600, ఇది 2600. అయినా పిల్లల బట్టలే ఇంత కాస్ట్లీ కదా అసలు. ఇదెంత? ఇది అంతే 2626. రెండు ఒకటే ప్రైస్. సరిపోతాయి కదా? ఇది 6 to 9 months కరెక్ట్ సైజ్. అక్కడికి వేద్దాం మమ్మీ. నాన్న మనం ట్రిప్కి పోతున్నాం, షార్ట్ ట్రిప్. ఫస్ట్ ట్రిప్ రా నీతో. ఫ్లైట్ వద్దులే, ఫ్లైట్ కంటే మన కార్ అయితే బెస్ట్ అసలు. అవునవును, ఆప్షన్ ఉన్నప్పుడు కారే బెస్ట్. బాగుంది. నాకు తెలిసి ఇది కొంచెం బాడీ లూజ్ అవుతుందా? అది బాడీ సరిపోతుందా? సరిపోతాయా రెండు? ఓకే ఓకే. ఇది కరెక్ట్ గా అంటే ఓసారి అంత కాస్ట్ పెట్టి, అమ్మో దీని అట్లే పెట్టేస్తా నేను గుర్తుగా. Take you there. I would give it all away to do it all again. నేను ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాను. యాక్చువల్లీ నేను బెంగళూరులో ఉన్నప్పుడే కొంచెం షాపింగ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే నా వార్డ్రోబ్లో ఉండేటివి సరిగ్గా ఫిట్ అవ్వడం లేదని చెప్పేసి అన్నీ కొంచెం మా హౌస్ హెల్ప్ వాళ్ళు ఉంటారు కదా, ఇచ్చేసినాను అనమాట. సో అందుకే కొంచెం వార్డ్రోబ్ అంతా రీసెట్ లాగా చేసినాను. ఆన్లైన్లో కొన్ని ఆర్డర్ పెట్టినాను కానీ అవి ఇంకా రాలేదు. అందుకే ప్రస్తుతానికి నేను బెంగళూరులో తీసుకునేటివే అన్నీ పెట్టేసుకుంటున్నాను. హాల్ చేద్దాం అనుకున్నాను కానీ టైం కుదరలేదు. అందుకే నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మీరు ఇవన్నీ చూస్తారు, క్యూట్ టాప్స్ అన్నీ. వీటన్నిటిని సెగ్రిగేట్ చేసుకుంటున్నాను. అండ్ దర్శన్ నా కోసం ఇప్పుడు వచ్చేటప్పుడు సన్ గ్లాసెస్, వాచెస్ అవన్నీ అక్కడ ఉండేవి తీసుకొచ్చినాడు. ఏం డైలాగ్ వేసినాడు తెలుసా? ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తావా, అంత కాస్ట్ పెట్టి తీసుకుంటావు, అసలు వాడవు, అక్కడికి వెళ్ళినప్పుడు అన్నా వాడు అని చెప్పినాడు. సో అవి ఎంత మాత్రం వాడతాను నాకే తెలీదు. అండ్ ఇప్పుడు కన్ఫ్యూజన్ ఏంటంటే ఏం ప్యాక్ చేసుకోవాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ట్రావెల్ చేసి 1.5 year పైన అయిపోయింది. ప్లస్ పైగా సర్దుకుంటే నాకు పెద్దగా అలవాటు కూడా లేదు. ఇక్కడ ఉంటే అమ్మ సర్దిస్తుంది, అక్కడ ఉంటే అత్తయ్య సర్దిస్తుంది అనమాట. ఇప్పుడు అమ్మ పాపతో ఉంది కాబట్టి ఐ జస్ట్ ఫిగర్ ఇట్ అవుట్. అది కాకుండా కెమెరా అవి పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తాను. ఎందుకంటే నాకు పెద్ద కెమెరా గైస్ ఇప్పుడు అదంతా అవసరం లేదేమో అనిపిస్తుంది. సో యా, లెట్స్ స్టార్ట్ ప్యాకింగ్.
6:45 అయింది. మా మమ్మీ ఇప్పుడు స్నానం చేసింది కదా మమ్మీ. ఏం చేస్తావులే పడుకో మమ్మీ అంటే నాకు 3 సార్లు చేయండి నిద్ర రాదంటోంది. అదే నిద్రే రాదు. ఆ టైం అయినా నైట్ మాత్రం చేయాల్సింది. మధ్యాహ్నం అన్నా ఓకే, ఎప్పుడన్నా అడ్జస్ట్ కావచ్చు. రాత్రిపూట మాత్రం అది ఒక రకం పొద్దున్నే చేస్తుంది, మధ్యాహ్నం చేస్తుంది, మళ్ళీ నైట్కి చేస్తుంది. నాకు ఓపిక లేదని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన పైన ప్యాకింగ్ అయిపోయింది. మా మమ్మీ ఇక్కడ పొద్దు నుంచి చేస్తానే ఉన్నా, అయిపోలే కదా. బేబీస్ ఉంటే నిజంగా ట్రావెల్ ఎట్లా చేస్తారో గైస్. నేను ముందు ఏమంటా అంటే తెలుసా, నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అమ్మో అన్ని రోజులు ట్రావెల్ చేయకుండా నేను ఉండలేను, పాపకు 6 months వస్తానే ట్రావెల్ చేస్తాను అని డైలాగులు వేస్తా అంటే ఇప్పుడు వద్దు, అస్సలు వద్దు అనిపిస్తుంది తెలుసా. అసలు బేబీ ప్యాక్ చేయాల, నావి ప్యాక్ చేయాల, మళ్ళీ ఆ మిషన్ పంప్స్ అవును, మళ్ళీ అది స్టెరిలైజర్ అది అన్ని ఏంది ఒకటి కాదు. ఇంట్లో బెంగళూరు అయితే ఓ రకము, అవును ఏదైతే అవి ఎట్లుంటాయి ఏమో అసలు. ఏమో అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే 4 days అనుకున్నాం కదా, పాప ఏమైనా డిస్కంఫర్ట్ ఫీల్ అయితే ఒక రోజు ముందైనా వచ్చాక మేము ఓకే అనమాట. సో అట్లా అనుకుంటున్నాము. మొత్తానికి ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా మమ్మీ నెయిల్ పాలిష్ అదేమి ముందు ఉండేది తీసేసి కొత్త నెయిల్ పాలిష్ వేరేది ఏం వేసుకోదు గైస్. మా మమ్మీ 2 కలర్లు వాడుతుంది. ఒకటి రెడ్ కలర్. నేను మా మమ్మీకి అన్ని మంచి మంచి బ్రాండ్స్వి కొనిస్తాను, మళ్ళీ అయినా ఏందేందో వాడుతూ ఉంటుంది. ఓపీఐ అన్ని ఏంటంటే కొనిస్తా అంట గైస్ మంచివి. అయినా మనం అట్లా లేదనమాట. మళ్ళీ రెడ్ కలర్ ఇష్టమని అదే తెచ్చింట. అయినా వీళ్ళు ఫ్యాన్సీ స్టోర్లకు పోయింటారు కదా, అప్పుడు నచ్చి తెచ్చుకునేదే వాడతారు. నేను తెచ్చిండేది కాదు మమ్మీ, అది చూసుకోలేదు మ్యాటర్. అండ్ ఇంకోటి అదొకటే కాదు, నేను 2 years బ్యాక్ అత్తయ్య వాళ్ళతో కలిసి సింగపూర్కి వెళ్ళాం గుర్తుందా, అప్పుడు ఈ బ్యాగ్ తెచ్చిన. అప్పటి నుండి ఈ బ్యాగ్ ఇప్పుడు ఏది ట్యాగ్ కూడా ఇడే ఆడబడింది. వాళ్ళు ట్యాగ్ కూడా కట్ చేయలేదు గైస్. మా మమ్మీ దీన్ని ఇప్పుడు కట్ చేసింది. ఇది కూడా ఎందుకు దర్శన్ అత్త ఎప్పుడు వాడతారు అత్త, వాడండి వాడండి అని చెప్పి తీపిచ్చినాడు అనమాట. ఏది అది కొత్తదే, ఇది కొత్తదే, కనీసం ట్యాగ్ ఓపెన్ చేయలేదు. ఏమనింది, నేను పాపని ఎత్తుకొని ఉంటాను, దీన్ని స్టైల్ వేసుకొని ఎక్కడ తిరగల నేను. అదే ఇప్పుడు ఇంక వేసుకుంటే నేను పాపని ఎట్లా ఎత్తుకునే చూడు, ఇంతమంది ఉన్నాం కదా మమ్మీ, అందుకనే మీరే పట్టుకోవాలి బ్యాగ్ అంటే. మళ్ళీ పాప పెడితే ఇద్దు అని ఇస్తారు నాకు వీళ్ళు. ఓకే ఓకే వాళ్ళ దగ్గరనే. మమ్మీ నా దగ్గర కూడా ఉండదు అనుకుంటారు మమ్మీ. అట్లా కాదు గైస్, వాళ్ళు మగోళ్ళు అనమాట. దర్శను, అజిత్, వాళ్ళ డాడీ అందరూ. పాప ఓన్లీ అమ్మ దగ్గర నా దగ్గర మాత్రమే ఉంటుంది అనమాట. ఎక్కువ అంటే మమ్మల్ని చూసి అలవాటు అయింది కదా, అందుకు. ఆ బ్యాగ్ వేసుకొని తిరగాలంటే యాడ్ తిరిగేది నేను నడిచి. సరే సర్లే, ఇప్పుడు అనే కాదు, ఇన్ జనరల్ గా 2 ఏళ్ల నుండి ఎప్పుడు వాడి అకేషన్లు ఏం రాలేదన్నమాట. అంత పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ అకేషన్ ఏంది మా బయటికి అన్ని బేబీతోనే వచ్చినాయి. ఇప్పుడు తెచ్చినాల నుంచి ఎప్పుడు. సరే నా శ్రీమంతం వచ్చింది, ఎందుకు రాలేదు నా శ్రీమంతం? శ్రీమంతంలో అది తగిలించుకుని ఏంది తిరుగుతావు, నాకు ఇష్టం ఉండదు అంత తగిలించుకొని. నేను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ అవసరం ఉంటే బయటికి పోతే తప్పితే, మామూలుగా నాది ఇట్లా సింగల్ వేస్తాను కదా, ఈ హ్యాండ్ బ్యాగ్ ఈ సింగల్. మా మమ్మీకి హ్యాండ్ బ్యాగులు సెలెక్ట్ చేసేది ఎంత కష్టం తెలుసా. సింగిల్ జిప్ ఉంటే ఒప్పుకోదు, అన్ని 2-3 జిప్పులు ఉండాలంటది. బయట గురించి అంటండి, బయట గురించి ఓకే, కానీ బ్యాగ్స్ కూడా నీకు సింగిల్ పార్టీషన్ ఉంటే నచ్చదు కదా. 2-3 ఉంటే కంఫర్ట్. అన్ని ఒక్కో దాంట్లో సపరేట్ గా పెట్టుకోవాలి. అలవాటు అయిపోయింది ముందు నుంచి. అందుకనే దర్శన్ అయితే బ్రాండ్ అంటారు కానీ ఒకటే ఇస్తారు, యా బ్రాండ్ అయినా. సింగపూర్ పోతే చాల్సన్ కిట్ మిస్ చేయకుండా తీసుకోండి, ఎందుకంటే ఇండియాలో ఇదే బ్యాగ్ ప్రైస్ 15,000 18,000 ఉంది, కానీ సింగపూర్లో మీకు హాఫ్ కంటే తక్కువ ప్రైస్కి వస్తాయి అనమాట. ఎందుకంటే హోమ్ గ్రోన్ కదా, అక్కడ నుండే వస్తాయి కాబట్టి అక్కడ తక్కువ పడతాయి. నాకు తెలిసి సింగపూర్లో చాల్సన్ కిట్ చెప్పులు తీసుకునేటివి ఇప్పటికీ వాడుతున్నా, అవే మోస్ట్ వైట్, అవి మోస్ట్ యూజ్డ్. ఎంత కంఫర్ట్ ఉంటాయంటే అవి ఇప్పుడు ఇక్కడ 15,000 ఉన్నాయి. నాకు అప్పుడు అంత పడలేదు. అక్కడ హాల్ వీడియో చూసింటారు కదా, పాప అయితే నిద్రపోతుంది. ఈ రోజు పాపము నేను అన్ని సర్దే వరకు బెడ్ మీద ఆడుకుంటా ఉన్నది, మళ్ళీ ఊపిన అప్పటి నుంచి నిద్రపోయింది. ఇప్పుడు సైడ్ అప్పుడే అంటే నైట్ టైం బెడ్ మీద పడుకుండేది అలవాటు అనమాట. మార్నింగ్ టైమ్స్ ఆ ఉయ్యాల్లో పడుకుండేది అలవాటు అయిపోయింది. మధ్యలో ఏమనుకుంటారు, మా మధ్యలో ఎవరు లేకుండా చూస్తానే ఉంటది. అంటే ఈ 2 days నుండి ఏం అలవాటు చేసుకుందంటే, మమ్మీ లేసిపోయింది అనుకోండి, ఇప్పుడు మిడిల్లో వాష్రూమ్ కి కానీ లేదంటే పాలు ఇట్లా వేడి చేసే కానీ ఏదో ఒక దానికి పోతా ఉంటాం కదా, ఆ పాపకు పక్కన ఎవరు లేరని అర్థమైపోయి 2 రోజుల నుండి మా మమ్మీ అటు సైడ్ పోతాను, ఇటు సైడ్ దొరుకుంటూ వచ్చేస్తుంది నా సైడ్కి. నిన్న నైట్ కూడా అంతే, ఉన్నానా వస్తాను అని చెప్పిపోయింది. మా మమ్మీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చే లోపల ఉండు పాలు పెట్టుకొని వస్తానన్న పడుకో అంటే పడుకోకుండా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయింది అనమాట. ఇట్లా దొరలు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా నేను వెంటనే లేచి మళ్ళీ పంపింగ్ చేసేది ఇవన్నీ కూడా ఉంటాయి. సో అనుకుంటాం కానీ పంపింగ్ అంత ఈజీ కాదండి, యాక్చువల్లీ కష్టము. డైరెక్ట్ గా చాలా ఈజీ. మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమన్నా ఈజీనేమో. ఇప్పుడు నేను హైదరాబాద్ కి పోయినా కూడా పంప్స్ పెట్టుకొని కూర్చోలే తెలుసా,
యా బికాజ్ నేను ఏంటంటే ఆల్రెడీ బాగా వస్తున్నాయి కదా, ఆ సప్లై పోకూడదు, 1 year పాటు ఖచ్చితంగా మిల్క్ ఇవ్వాలా అని మెంటలీ ఫిక్స్ అయిపోయినాను. ఒక 2 years అయితే మళ్ళీ ఎక్కడికైనా పోవచ్చు, పిల్లలు కొంచెం ఏదైనా తింటే ఇబ్బంది ఉండదు అనమాట. అవును. ఓకే గైస్, మేము అప్పుడు వీళ్ళకి 11 months లో పోయినాం అనమాట షిర్డీకి. అవును, సతాయిలేదా మమ్మీ అప్పుడు? ఏం సతాయిలే అంత. అవునా? పాలు కొంచెం తింటాండ్రు అనమాట, ఎక్కువ పాలేలే, పాలు తాగుతాండ్రి. ఓకే. బయట పాలు దొరుకుతాయి కదా ఆడ, ఏవి? కాంచి మేము ఇది ఇలాగా అవును అవును అట్లా చేసిండే అప్పుడు. అవును. ఇంకోటి ఏమంటే మిల్క్ సప్లైకి అడుగుతా అంటారు, బేసిక్ గా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా మిల్క్ సప్లై చాలా తగ్గిపోతుంది. రాదు. నేను లాస్ట్ వీక్ ఫేస్ చేసిన అనమాట, ఎందుకంటే నాకు వర్క్ లోడ్ ఎక్కువ ఉండింది లాస్ట్ వీక్ అంతా, తగ్గింది, రెస్ట్ లేదనమాట, అందుకని పాలు తగ్గింది అనమాట. అవును, అందుకని మేము పామ్లా తీసుకున్నాం. ఫామ్లో తీసుకోవాల్సి వచ్చింది గైస్, ఒక్క స్కూప్ కూడా యూజ్ చేయలేదు అనమాట. మళ్ళీ 3 days తర్వాత నుండి మంచి పికప్ అయిపోయింది, అప్పుడు అర్థమైంది స్ట్రెస్ వల్ల అని అన్నట్టు తీసుకున్నాం అనమాట. అయినా కానీ యూజ్ చేయాలి. అంటే ఇప్పుడు తీసిండేటి ఇంకా వెంటనే తాగిపించేసా. అంటే నేనేందంటే అమ్మో సరిపోవేమో, ఎందుకు ఇంత డ్రాప్ అయింది ఎందుకు మిల్క్ అనుకుంటాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, డొనేట్ చేసినాను, మిల్క్ సప్లై అంతా బాగుండింది, బాగా వస్తుంది, సడన్ గా ఎందుకు డ్రాప్ అయిందో అర్థం కాలే. బేసిక్ గా ఫుడ్ ఒకటి మనం కొంచెం ప్రోటీన్ ఫుడ్, చికెన్, ఫిష్ ఇవన్నీ తీసుకోవడం స్టార్ట్ చేయాల ఆఫ్టర్ 5th month 6th month. అది లేదు, నేను సరిగా తినడం లేదు, స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. నేను అప్పటి నుండే అమ్మ ఇదంతా కాదు, ఫస్ట్ మైండ్ రిలీఫ్ పెట్టుకోవాలా, ఫస్ట్ బేబీకి మిల్క్ ఇంపార్టెంట్ అని చెప్పి అప్పటి నుండి కొంచెం ఫిష్ తింటే బాగా వస్తాయి. ఫిష్ గైస్ అంటే వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినేవాళ్ళు. వెజ్ తినే వాళ్ళు అయితే ఐ థింక్ సోయా విల్ వర్క్, పన్నీర్ విల్ వర్క్, అట్లా ప్రోటీన్ ఉండేది తినండి. అవును. మోస్ట్ అంటే నిన్న అంటే మనకు అర్థమైంది, నిన్న చికెన్ తినింది నేను నోటీస్ చేసింది చికెన్, ఎగ్స్, ప్రోటీన్, ఫిష్ ఇట్లా బాగా తిన్నప్పుడు అంతా కూడా నాకు సప్లై బాగా బూస్ట్ అయింది అనమాట. స్ట్రెస్ ఉండకూడదు, ఎక్కువ టెన్షన్ ఎక్కువ ఉంటే పాలు రావు. అవునవును, అవి ఇంకిపోతాయి అనమాట ఆ టెన్షన్ లో, పాలు రావు. యా అట్లా స్ట్రెస్ అందుకు ఇప్పుడు పడుకొని మళ్ళీ 4కే లేలా మేము, మళ్ళీ 6కి ఖచ్చితంగా బయలుదేరాలి. అది వీళ్ళ డాడీ ఉన్నాడు పక్కన. యా మా డాడీ ఉన్నాడు గైస్, మా డాడీ వస్తున్నాడంటే 6 అంటే మనం 5:50కి అంతా రెడీ ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే ఇట్లా కూర్చొని కానీ ఇంకా 5కే స్నానం చేయొచ్చు. లేస్తుంది ఎట్లా పాలకి, అప్పుడు ఆడుకుంటారు అర్ధగంటలో స్నానం చేపించేసి రెడీ చేపించేసి నిద్రపేస్తాను. ఈ వీడియోలో మేము కొంచెం ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నాం గైస్, ఎందుకంటే చాలా హడావిడిగా ఉంది. బట్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ బ్లాగింగ్, ఎందుకంటే మీరు మిస్ అవుతున్నారు, నేను ఫుల్ వీడియోస్ పెట్టేది మిస్ అవుతాను. నేను ఎంత వీలైతే అంత బ్లాగ్ చేస్తూ ఉంటాను, ఎడిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్ గైస్. ఇట్స్ అన్ అప్డేట్ వీడియో. ఐ హోప్ యూ గైస్ విల్ ఎంజాయ్ హైదరాబాద్ బ్లాగ్స్. అక్కడ ఎంత వీలైతే అంత బ్లాగ్ చేస్తా. అండ్ ఐఎమ్ ప్రిటీ మచ్ షూర్ హైదరాబాద్లో మన సబ్స్క్రైబర్స్ కొంచెం ఎక్కువ కనిపిస్తారని చెప్పేసి ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ. ఎవరైనా కనిపిస్తే మంచిగా మాట్లాడించండి. ఓకేనా, సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ బ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. Bye. Make our love a story that would never